ఆఫీస్కి వెళ్ళి కానీ లంచ్లో బ్రేక్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేద్దాం, ఓకేనా? ఓకే. అబ్బా వద్దే, ఈరోజు హాలిడే. హే, ష్, వదులు, వెళ్ళు నువ్వు, వెళ్ళు. సార్ మీ బ్యాడ్ లక్. వాట్? మీ గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది సార్. సార్ ఎంతసేపు చూసిన ప్రయోజనం లేదు, పెళ్ళి అయిపోయింది, లైట్ తీసుకోండి సార్. దీనికి పెళ్ళైనా అవ్వకపోయినా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. నేను ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఫినిష్ చేసేదాకా వదిలిపెట్టను. సార్ మీరు ఇదే కసితో ఉండండి, మీ పనిలో నేను ఉంటాను. కానీ నా ప్రమోషన్ సంగతి. థ్యాంక్ యూ సార్. అను ఓకేనండి. ఇదిగో నువ్వు దానివి అడుగు తినేవాడి కాదు. సరే కూర్చో. ఇది ఓకేనా? వెళ్దామా? ఆహా, పద. అవ్వకూడదు. ఇక్కడ కానీ బ్లాక్ అండ్ వైట్ చేయమని డబ్బులు ఇచ్చాను కదా, అందరూ వచ్చి రిటర్న్ చేయండి. ట్రంప్ కాదు, హిల్లరీ ఫోన్ చేసిందా? అన్నా ఏం చూస్తుంటే ఒకేసారి తీసినట్టుంది. కూల్ సూర్య, కూల్. అన్నా 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 పోనీ నేసేనా? ఇదిగో ఇలా ప్రతి ఒక్కరిని కాల్చుకుంటూ వెళ్ళామనుకో, నువ్వు నేను తప్ప ఇంకెవరో మిగలవు. అర్థమైందా? దాని దగ్గర నుంచి ఒకరిని కూడా కాల్చడానికి అవకాశం రావట్లేదు. ముందు సిగర్ కాల్చు. ఏంట్రా? అన్నా ఆ సీఐ నన్ను మొన్నలని పిచ్చ కొట్టుడు కొట్టాడన్నా. ఈ బ్లాక్ మన్ దందాన్ని లేకుండా చేస్తానన్నాడన్నా. సిఐ 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 ఎవడ్రా సిఐ? కాల్ చేస్తాను వాడిని. కాల్ చేయడం తర్వాత ముందు వాడికి కాల్ చేసి నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. వాడికి వీక్నెస్ ఏం లేదారా? అవును ఉందన్నా. వాడికి సినిమాల పిచ్చ ఎక్కువ అన్నా. ఆర్టిస్ట్ అవడం కోసం వాడు ఏదైనా చేస్తాడన్నా. ఓకే. హలో, సూర్యాబాయ్. సూర్యాభాయిని కదరా, నలుపుడు నాగరాజు. నేను సూర్యాబాయ్. ఓహో, నువ్వేనా సూర్యాభాయి? రే సిఐ, మా 30% దందాలు అడ్డొస్తున్నావంట. మా వాళ్ళని గుడ్డలుడు తీసి మరీ కొడుతున్నావంట. బాగొచ్చి చెప్తున్నాను. ఏయ్, నిన్ను నీ దందాన్ని అణిచివేయడమే నా కర్తవ్యం. ఎంతో మందికి భయాన్ని చూపించాను, నీకు చూపిస్తాను రా. సిఐ, మార్చి 10 కల్లా నీకు భయాన్ని పరిచయం చేస్తా. ఏప్రిల్ 1 కల్లా నిన్ను ఏప్రిల్ ఫూల్ చేసి ఏప్రిల్ 30 కల్లా నాతో కాంప్రమైజ్ అయిపోయి 30% దందాలో నాకు కూడా వాట కావాలని అడుక్కునేలా చేస్తా. ఒరేయ్, నువ్వు గనక దొరికావంటే గుడ్డలోడు తీసుకొడతానరా నిన్ను. రే, నన్ను కొట్టడానికి నీ కుట్లోడు తీయడం ఎందుకురా? నీదేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ బాడీ అనుకుంటున్నావా? పిచ్చి సిఐ, ఫోన్ పెట్టాయి. ఒరేయ్, సూర్యాభాయిని పట్టుకోవడానికి కత్తి లాంటి ఎస్ఐ కావాలరా. ఆ దయాగాన్ని పిలవరా. దయా, దయా, రేయ్, నా పేరు దయా, నాకు లేందే అది. ఏయ్, నాతో పెట్టుకుంటే భయం లోపట్నే కాదు, చుట్టూ వైఫై లా ఉంటది. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఏనాయనా తాగేసి వచ్చా? లేదు సార్, తాగుతూ వచ్చా. తెలుస్తూనే ఉంది. పనేటి సార్. వీడు సూర్యాభాయ్, వీడికి కొంచెం టెంపర్. టెంపర్ నాగా సార్ ఉండాల్సింది. వీడికి కొంత ఉందయ్యా. వీడిని గనక పట్టించావంటే సార్ నీకు ప్రమోషన్ గ్యారంటీ. పక్కా పక్కా. ఈ క్వార్టర్ మే ప్రామిస్. ఒక ఫుల్ ప్రామిస్. ఓకే సార్. మూర్తి గారు, మీకే సార్. మూర్తి, లెట్స్ గో అటాక్. అటాక్. అబ్బా తమ్ముడు, చేసిన పని చాలు కానీ ఇక్కడ రారా. సార్ చెప్పండి సార్. తమ్ముడు ఈయన ఇక్కడ నన్ను చూసినావా? ఈ నాకు తెలియపోవడం ఏంటండి, స్వామి రారాలు ఉంటాడు. అంటే ఈడు స్వామీజీ గెటప్ లేసి జనాలను మోసం చేస్తాడా? ఈడెక్కడుంటాడో ఐడియా ఉందా? వెళ్తే అన్నపూర్ణలోనో రామానాయుడులో దొరుకుతాడండి. అంటే వాడు సెటప్ హౌస్ లా? కాదండి, గెటప్ హౌస్లండి అయ్యి. ప్రతి ఓడు అడ్రస్ నన్ను అడుగుతున్నాడు, నేను అంత ఖాళీగా ఎడుతున్నానా? మీకు దానం వెళ్ళండి. ఈడు జబర్దస్త్ పంచులేస్తాడు. మాట్లాడితే నువ్వు కార్ది, నేను ఈ క్వార్టర్ వేస్తా.
అది కదరా పొద్దు నుంచి కూడా ఏం తెలియదు వద్దు. చిన్న ముక్క అది చిన్న ఇడ్లీ టిఫిన్ సార్. మాది దుబాయ్ నుంచి వస్తుంది మా దగ్గర డబ్బులు లేవు ఇది రింగు ఉంచుకుని 2 టీ ఇవ్వండి టిఫిన్ కి రింగా సార్? భోజనానికి కూడా వస్తారా? మీ ఆవిడ ఇంటి దగ్గర ఉంటే చెప్పండి లంచ్ కూడా వస్తాను Worst fellow. ఏంటి సూర్య మనకి కర్మ బొరకాల ఏంటి నువ్వు పోలీసులు లేక మొత్తం మన మీదే ఉంది. ఏం పెద్ద మనిషి ఈ నెక్కన చూసినావా? పెళ్లి చేసుకుంటున్నావా? ఈ అమ్మాయి చాలా బాగుంది. అప్ప దేవుడా, ఇంకా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నా నీ అనక జబ్బల గుద్దుతా. ముందు కంటా ప్రిజన్ చేసుకో. సారీ, उनको देखना कौन है अच्छे दिखते हैं अच्छे लड़के उनको सीखना नहीं देखना. मैं नहीं देखा एक क्वार्टर प्रॉमिस जाई. क्वार्टर प्रॉमिस हेलो, उनको देखना सीखना, देखना नहीं नहीं। सीखना, देखते हो देखेंगे पानी नहीं तो नहीं अच्छा है। देखेंगे. ए, मैं नहीं देखा ठीक है ठीक है. ए बाबू ऐसे सबको ठीक लेके आओ मैं टी नहीं पीता, ओनली क्वार्टर पीता, वो भी खत्म हो गया. ठीक है, खुदा हाफिज. खुदा हाफिज. खुदा हाफिज. साहब सामने जाको ये पोस्ट ऑफिस रहते हैं बाजू गली में खुदा हाफिज ए, अब तेलुगु उर्दू मिक्स करके नहीं बात करना, हम नाराज होता मालूम है. ठीक है. पीछे से ना मैसेज సార్ ए, ఉరికేస్తుంది లేడీగా సార్ మగాడు కాళ్ళకు షూ కూడా చూసాను సార్ ఇప్పుడు చెప్తావేంట్రా? కరెక్టే సార్, క్వార్టర్ కూడా కొట్టిండు. అవునా, పట్టుకోరా. ఇద్దరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, దొరుకుతారు. కేల్ కట్టం దుకాన్ బంద్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేద్దాం. పడరా. ఏంటి డల్గా ఉన్నావేంటి? వీడేనే నా ప్రాబ్లం. తను కాల్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తే అనుమానిస్తాడు. కనీసం అమ్మతో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు. చచ్చిపోతున్నానే ఫస్ట్ అనిపించాడుతో. చూడవే, ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ లైఫ్. సంతోష్, సంతోష్, సంతోష్ లే, గెట్ అప్. ఏంటి డార్లింగ్? ఈరోజు మనిద్దరం మూవీకి వెళ్దామా? లేదురా బంగారం, ఫ్రెండ్స్ ఎవరికి ఇంతవరకు బ్యాచులర్స్ పార్టీ ఇవ్వలేదు. సో ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఐటెం కలికి ట్రై చేసినా కూడా పర్లేదేంటి మావా? రే, అమ్మాయిని పడేయాలంటే ఓ టాలెంట్ ఉండాలి. ఆ? నీ డబ్బా ఫీజుకి అమ్మాయిలు పడతారా? ఈడు టాలెంట్ గురించి నాతో మాట్లాడుతున్నాడు. పెళ్లికి ముందు ప్రేమ కథ నడిపాడు, కనీసం అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఈడు నాకు చెప్తున్నాడు. రే, చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేసావురా. ఒక నిమిషం ఆగు. చెప్పలే. హలో. హాయ్, హౌరీ అండి. హే, కాల్ ఎందుకు చేస్తున్నావు? ఏం లేదు, ఊరికినే. మళ్ళీ ఫోన్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేగా? అస్సలు చేయలేదు. ముందు కాల్ ఎందుకు చేసావో చెప్పు. అదే చెప్పాగా, ఊరికే. చూడు మిస్టర్, ఇంకెప్పుడు ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? ఇదిరా కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి పడేసింది. ఈడు నాకు చెప్పడం. రే, ఆ అమ్మాయిని కలుస్తా, ఎలాగైనా ఫేస్ చూసి మీకు చూపిస్తా. ఇది నా ఛాలెంజ్ రా. ఛాలెంజ్లే. వీడేంటి సడన్ గా మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చాడు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో.